స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పల్లెపేరు ముదురుతుంది. ఇప్పటికే మొదటి రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా రేపు మూడో విడత ఎన్నికలు జరగనుండడంతో సర్పంచ్ ఆశావాహులు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వనపర్తి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకే ఇంట్లో రెండు పొయ్యిలు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే అదే పార్టీలోని ఓ సీనియర్ నేత మరో వర్గాన్ని వెనకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి సొంత పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. మూడో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఆ సీనియర్ నేత లెక్క ఏంటో తేలుస్తానంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఫేజ్ 3కి సంబంధించిన ఎన్నికలు రేపు ఉండబోతున్నాయి. ఆయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయా రీతిలో ఎమ్మెల్యేలు ప్రచారాలకు వెళ్తున్నారు. మనం ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో స్థానిక ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? రేపు జరగబోయే ఎన్నికల ఫేజ్ 3 ఎలా ఉండబోతుంది? జరిగిన ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్ ఎలా ఉంది? వనపర్తి నియోజకవర్గంలో ఫేజ్ 1, ఫేజ్ 2లో దాదాపు 107 గ్రామ పంచాయతీలు కంప్లీట్ అయినాయి. దానిలో మేము కాంగ్రెస్ అంటే మెజార్టీ స్థాయిలో గెలుచుకున్నాము. దాదాపు 65 దాకా 65 జీపీలు, చాలా సౌప సర్పంచులు, వార్డు మెంబర్లన్నీ గెలుచుకున్నాం. మేము పర్సంటేజ్లు తీస్తే 65% ఎబో ఉన్నాం. సో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వేయాలని చూస్తున్నారు. కాకపోతే వనపర్తిలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. కొంతమంది పెద్ద మనుషులు మేము చాలా సీనియరు, మేము ఇది అని చెప్పుకునే నాయకులు పార్టీకి వెన్నుపోటు పడుస్తున్నారు. నేను త్వరలోనే మన అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేస్తున్నా. వైరల్ అవుతుంది. మీరు మాట్లాడిన మాటలు ఏదైతే అభివృద్ధి కావచ్చు, ఆ యొక్క గ్రామాలలో రోడ్లు కావచ్చు, లైట్లకు సంబంధించిన అభివృద్ధి గురించి నా దగ్గరకు వస్తే ఇట్లా మెడబట్టి బయటకు దొబ్బుతాను వైరల్ అవుతుంది. అంటే ఎందుకోసం ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ప్రతిపక్షం మీ నియోజకవర్గంలో లేకుండా నేనేం చెప్పినంటే దాన్ని వక్రీకరించి వాళ్ళు ఆ టీ న్యూస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఆ పింక్ కలర్ టీవీలంతా వాళ్ళంతా వేరే చేసుకుంటున్నారు. నేను మాట్లాడింది వాళ్ళు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే నిరంజన్ రెడ్డి పేరు చెప్పాలి, కేసీఆర్ పేరు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. అట్లా చెప్పకుండా మేము కూడా మేఘారెడ్డి మనసులో, మేము కూడా కాంగ్రెస్ మనసులో, మేము గెలిచి కూడా మేఘారెడ్డితోనికి పోతాం, మేఘారెడ్డి మాకు తెలుసు అని చెప్తున్నారు. అట్లా చెప్పేటోళ్ళకి మాత్రమే అట్లా అబద్ధాలు చెప్పొద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సార్ పేరు చెప్పుకోండి. మా సార్ పేరు చెప్పి గెలిచి నా దగ్గరకు వస్తే నేను రానియనని చెప్పిన. నేను చెప్పిన వర్షన్ అది, నేను చెప్పిన మీనింగ్ అది. సో మీరు కావాలంటే వీడియో చూడండి మళ్ళీ ఒకసారి. అది కట్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు చూపించి రాక్షసానందం పొందుతున్నారు. నేను అట్లా మాట్లాడలే. అంతకుముందు కేసీఆర్ గారు మీరు దిగిపోయే ముందు 6 నెలల ముందు ఒక హైదరాబాద్లో సీనియర్ విలేకరు ఒక ప్రెస్ మీట్లో, సార్ మీరు ఆ ప్రగతి భవన్ సెక్రటరియట్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేసిన విలేకరులు అడిగితే ఏందా మస్తు చేస్తాం మేము, మాది ఏమైనా సన్యాసుల పార్టీ, మాది రాజకీయ పార్టీ అని ఆయన అనలేదా? దాని తర్వాత వనపర్తిలో ఉన్న ఆయన నిరంజన్ రెడ్డి కూడా చాలాసార్లు కాంగ్రెస్ సర్పంచులు పోయినా, వేరే పార్టీలు పోయినా, లాస్ట్కు బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు నచ్చినోడు పోయినా అందరినీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడిన ఆ కల్చర్ వాళ్ళది. సో నేను అట్లా నేను మాట్లాడిన మీనింగ్ అది. మీ నియోజకవర్గాని విషయానికి వస్తే ఒకటే ఇంట్లో రెండు పొయ్యిల్లాగా, అంటే ఒక గ్రామాలలో ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులను పెట్టడం వల్ల మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు తలలు పట్టుకుంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంటే మీరు ఒకసారి మీ వరకు మీరు మాట్లాడుకోలేదా? ఎస్ నేను ఇంతకుముందు అదే చెప్పిన కదా స్టార్టింగ్లో. కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర మీరు అన్నట్లు ఎన్ని పొయ్యిలు ఉన్నాయని మీకే తెలుసు, వనపర్తి ప్రజలకు తెలుసు. సో మేమంతా ఈరోజు సాయంత్రం రేపు 3rd ఫేజ్ అయిన తర్వాత మొత్తం ఎనాలిసిస్ చేస్తాం. 140 జీపీస్ ఉన్నాయి నాకు, మొత్తం 8 మండలాలు ఇక్కడ ఫుల్పేట్గా, అండ్ అడ్డాకల్ మండలం ఒక 4, మూసపేట మండలం 1, మొత్తం కలిపి 140 జీపీలు ఉన్నాయి. రేపు 3rd ఫేజ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎనాలిసిస్ చేస్తాం. యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది గెలిచారు, బీఆర్ఎస్ నుంచి ఎంతమంది గెలిచారు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఖాతాలో పోయిన మా రెబల భర్తలు ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఒక ఆయన పెద్ద మనిషి సొంత ఊర్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నోడగొట్టి బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ డే కలుపుకున్నాడు. ఇంకో ఆయన 2 కలిసి పెద్ద మనుషులు మండల పార్టీ అధ్యక్షుడు జగత్పల్లి ఆయనని తీసుకెళ్లి శాల్వాలు కప్పుతున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దీని అన్నిటి మీద నేను కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా. సో వనపర్తి ప్రజలకైతే ఆల్రెడీ తెలిసింది. నిన్న ఒక చిన్న గుమ్మడం అనే విలేజ్లో నేను అక్కడే ఉన్న ప్రచారంలో అప్పుడే ఇప్పుడు నేను చెప్పి ఆ పెద్ద మనిషి అన్నట్టు ఆయన ఫోన్ చేసి బీఆర్ఎస్ని గెలిపామని చెప్తున్నాడు.
అది వాళ్ళ కల్చరు, అది వాళ్ళు నేర్పింది వనపర్తి. మేమనంటే మేము సీనియర్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ తోక తోల అని చెప్తారు. అవన్నీ కాదు వనపర్తి ప్రజలు గమనిస్తున్నారు. సో నేను ఒక 2-3 డేస్లో మొత్తం లెక్కలతో సహా చెప్తా. నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి 1,07,250 ఓట్లు వచ్చింది. సో దాని ప్రకారం ఇప్పుడు చూస్తే మా గ్రాఫ్ చాలా పెరిగింది. 1,07,000 కంటే ఎక్కువ వస్తాయి మాకు ఇప్పుడు. సో అవన్నీ అనాలిసిస్ పెట్టి మిగతాయి కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దాంట్లో మా సీనియర్ అని చెప్పుకుని వాళ్ళకు ఓట్లు ఇప్పించినా కూడా సపరేట్ చేపిస్తున్నా. అవి ఇవి లెక్కలు చెప్తా, వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కావచ్చు, చివరిగా ఏదైతే తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో కావచ్చు అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి 2 సంవత్సరాలు పూర్తయింది. బీఆర్ఎస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మీ వరకు మీ వంతుగా టికెట్లు అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు? అదంతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధము. జనరల్గా ఓడిపోయేటోడు తొండి మాటలు మాట్లాడతాడు. ఎక్కడైనా స్పోర్ట్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ వాళ్ళు ఓడిపోయేటోళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. సో ఒకటైతే మా దాంట్లో ఈ పవర్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం పోటీ మా దాంట్లోనే ఉంది. మేము చెప్పిన వాళ్ళంతా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళంతా, రెబల్ గుండ వాళ్ళంతా విడ్డ్రా అయ్యారు. కొంతమంది మేము ఒక వర్గము, మేము సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నారు. మిగతా వనపర్తిలో ఏం లేదు, అంత బాగానే ఉంది. సో దీని మీద త్వరలోనే అధిష్టానానికి మేము ఫిర్యాదు చేస్తాం. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే అధిష్టానంకు సంబంధించి 2-3 రోజుల్లో ఈ యొక్క సమస్యను క్లియర్ చేస్తాం. అంతేకాకుండా 2 వర్గాలు కాకుండా అధిష్టానంతో మాట్లాడి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే కెమెరా పర్సన్ కృష్ణతో రహీం 6 టీవీ వనపర్తి నుంచి. ఫేస్ 1